విజయనగరం జిల్లా చీపురుపల్లి జనసేన పార్టీ చీపురుపల్లి ఇన్ఛార్జ్ విసనగిరి శ్రీనివాసరావు మీడియా సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. చీపురుపల్లి నియోజకవర్గంలో జనసేన సభ్యత్వాలను 15 లక్షల వరకు పెంచే లక్ష్యాన్ని ఇన్ఛార్జ్ ప్రకటించారు. గ్రామాల వారీగా సభ్యత్వాలను ప్రోత్సహిస్తూ నియోజకవర్గ జనసేన నేతలకు ప్రతిష్టాత్మకంగా సభ్యత్వాలను నమోదు చేయాలని పిలుపునిచ్చారు. బొత్స సత్యనారాయణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయనపై శాసన మండలిలో అసెంబ్లీలో చేసిన తప్పుడు ప్రచారాలు వెంకటరమణ మూర్తిపై కల్తీ చేసిన నెయ్యి సమస్యలను ఉదాహరించారు. ఇక వైసీపీ నాయకులు వెంకటేశ్వర స్వామి పటాలను చేతిలో పట్టుకుని కూడా భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించినందున తక్షణమే బొత్స సత్యనారాయణ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏడుకొండల వెంకటరమణమూర్తి ప్రపంచంలోనే పౌరంపూర్లైన ఏడుకొండల వెంకటరమణ మీద నిందేసి ఈరోజు ఏదైతే నెయ్యి ఉందని చెప్పి దాన్ని కల్తీ అని ప్రజల్ని కనిపించేస్తూ అసలు కల్తీనే కాదు, అసలు నెయ్యి లేదు. ఏదైతే నెయ్యి అన్నారో ఆ నెయ్యిలో ఏదైతే క్రిమికలు కలిపారో ఆ క్రిమికల్లో ఇవన్నీ కూడా అన్ని గుడ్డు కొవ్వు పంది కొవ్వు కలిసిందని చెప్పడం జరిగింది. అది అసలు నెయ్యి లేకుండా 5 సంవత్సరాలు చేసి కూడా ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి శాసనమండలిలోకి చెప్పులతో బూట్లతో వెళ్ళి ఏడుకొండల వెంకటరమణమూర్తిని అవమానించిన వైసీపీ నాయకులకి ఎంత చెప్పినా ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా ఇంకా కూడా మేము ఏదో చేసాం న్యాయం చేసాం అన్నట్టు మాట్లాడడం కూడా చాలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు చేసిన ప్రతి పని కూడా. ఈ రోజు మీరు చేస్తున్న తప్పుల్ని తప్పించుకోవడానికి నేను కొన్ని ఆరోపణలు చేసి అలాగే ఎగ్జేజ్ మీద కూడా తప్పుడు ప్రచారం చేసి కోర్టు కూడా కఠినమైన శిక్షలు తీసుకోమని మీకు చెప్పిన బొత్స సత్యనారాయణ గారు ఏమి పెడితే అబద్ధాలు ఆడడం మాకు కూడా బాధాకరంగా ఉంది. ఎందుకంటే గతంలో నీతి నిజాయితీగా చేశారనేసి ఒక పేరుండేది. ఇప్పుడు ఏమి పెడితే మాట్లాడి తప్పుడు ప్రచారం చేస్తూ తప్పుడు నిందలు ఏదైతే కూటమి ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు ఇస్తుంటే దాన్ని చూసి ఓరవలేక మంచి పేరు వస్తున్న ప్రభుత్వాన్ని ఎలవోలగా మనం తప్పుడు తోవలు పెడదామనేసి ఈరోజు తప్పుడు మాట్లాడుతున్న వైసీపీ నాయకుడు కూడా చెప్తాను. ఇక్కడ చీపురుపల్లి నియోజకవర్గంలో ఎవరికి కూడా అవగాహన లేని రాజకీయం దౌర్జన్యం చేసి వాళ్ళు ఇష్టాచారంగా గతంలో చేశారు. ఇప్పుడు కూడా శాతం చూస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ మోడీ గారు కానీ ఎవరు కూడా తప్పు చేస్తే తొక్క తీయమని చెప్పారు. ఎవరికి కూడా వదిలిపెట్టే పద్ధతి ఉండదు. ఎందుకంటే తప్పు చేస్తే ఈ పార్టీ ఆ పార్టీ లేదు, ఎవరికైనా శిక్ష చేయమని చెప్పింది కూటమి ప్రభుత్వం. ఇది మట్టుగా వైసీపీ నాయకులు జాగ్రత్తగా చూసుకొని మాట్లాడాలి. ఏవి పెడితే మాట్లాడితే మట్టుగా బాగోదని చెప్తున్నాం. మీరు ఏవి పెడితే చెప్పి ప్రసాదాల గురించి మాట్లాడటం అలాగే ఫ్యామిలీ గురించి మాట్లాడడం తప్ప నీతి నిజాయితీగా ఏ రోజు కూడా వైసీపీ నాయకులు మాట్లాడలేదు. ఇప్పుడు కూడా తప్పులు చేసి ఆ తప్పుని ఎలా కప్పుకొచ్చాలో అన్నీ కూడా చేసి మటలు చేసి అన్నీ చేసి వెనక్కి తప్పించుకోలో టీడీపీ మీద ఇంకో పార్టీ మీద తోసిడేకే చూస్తారు తప్ప నీతి నిజాయితీ లేని పార్టీ వైఎస్ఆర్ పార్టీ. అసలు కల్తీ పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీయే. ఎందుకంటే కాంగ్రెస్ని తీసి వైఎస్ఆర్ని పెట్టి ఒక వైఎస్ఆర్ పార్టీ తండ్రి పేరు ఓడుకొని ఆ పార్టీని పెట్టుకుని ఈరోజు గడుపుకుంటున్న మీ వైసీపీ నాయకులకి ఎంత